నమస్కారం. ఏంట్రా ఇంత క్యూట్గా చెప్తున్నావు? నువ్వు ఇంత క్యూట్ ఉండడానికి రీజన్ ఏంటి? జ్యూసెస్. ఏ జ్యూసెస్? పుదీనా. పుదీనా జ్యూసా? ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావు? అంటే చెప్పద్దు. ఇంత ఇంటెలిజెంట్గా ఉన్నావు, వాళ్ళు చెప్పొద్దు అని చెప్పేసి అంటున్నావు. అంటే వాళ్ళు చెప్పొద్దు అంటారు, చెప్పాలి మాకు. నాకన్నా పెద్ద. సేమ్ ఏజ్. ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చెప్పు? సెకండ్. నేను థర్డ్. కాదు. నీకు ఏ హీరో అంటే ఇష్టం బాగా? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. వా, నువ్వు అన్నయ్య అంటుంటే కూడా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ అన్నది. అన్నయ్య ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రజలకి సేవ చేస్తున్నారు. చిరంజీవి గారు ఇష్టమా? ఎందుకు? ఎందుకంటే అందుకే. ఫస్ట్ టైం ఇలాంటి ఆన్సర్ ఏంటావు నేను. ఫ్రెండ్ పరిచయం చేస్తావా? ఎవరు? హై యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. అండ్ ఈరోజు ఒక మంచి ఇంట్రో చేయబోతున్నాను. షీఈ్ క్యూట్, స్వీట్ అండ్ చాలా మూవీస్ చేసింది. చాలా ముద్దుగా మాట్లాడుతుంది మా దియారెడ్డి పాప. చాలా విషయాలు ఉన్నాయి, చాలా మంచి కబుర్లు చెప్తుంది నాతో పాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే. తెలుగు రాజ్యంకి నమస్కారం. ఏంట్రా ఇంత క్యూట్గా చెప్తున్నావు? అక్క ఏంటక్క, తిన్నావా? భోజనం చేస్తావా అక్క? నిజంగా నువ్వు ఇంత క్యూట్ ఉండడానికి రీజన్ ఏంటి? జ్యూసెస్. ఏ జ్యూసెస్? లైక్ పుదీనా. పుదీనా జ్యూసా? ఓకే, తాగుతావా? ఓకే, ఇంకా ఇంకా వాటర్ మిలన్ జ్యూస్. ఓకే, వాటర్ మిలన్ అంటే మేము అందరం తాగుతాం. పుదీనా జ్యూస్ తాగుతాం అంటే ఇట్స్ గ్రేట్. హెల్త్ కాన్షియస్ చిన్నప్పటి నుంచే, లేదంటే నాలాగా అవుతాం. నువ్వు కూడా తాగు, మంచిగా. పుదీనా జ్యూస్ మార్నింగా ఈవినింగా? ఏ టైం అయినా. ఏ టైంలో తాగొచ్చు పుదీనా జ్యూస్. ఓకే, మంచి టిప్ ఇచ్చింది. ఓకేనా? అండ్ అక్క చాలా డేస్ అయిపోయింది అక్క, నేను ఇంటర్ కోసం ఆల్మోస్ట్ నేను 2 years నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు వచ్చింది. అయ్యో, ఇంత బిజీ అయిపోతే ఎలా అక్క? మనకు షూటింగ్స్, ఇంటర్వ్యూస్ ఉంటాయి కదన్నా. సారీ రా, ఐ ఫర్గెట్ రా, మర్చిపోయా. అండ్ బిజీ ఉన్నా. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఫ్రీ ఉన్నావా? తీసుకొచ్చా ఒక 1 hour? తీసుకొచ్చా. ఎలా, ఏం చేస్తున్నావు ప్రజెంట్? ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నావు? ఏమైనా చేస్తున్నావా? చేస్తున్నాను. ఎప్పుడు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావు? అంటే చెప్పద్దు. డైరెక్టర్లు సార్, ఏంటి ఇంత ఇంటెలిజెంట్గా ఉన్నావు, వాళ్ళు చెప్పొద్దు అని చెప్పేసి అంటున్నావు. అంటే వాళ్ళు చెప్పొద్దు అంటారు, చెప్పాలి మాకు. ఇన్ఫర్మేషన్స్ ఇట్లా రాసుకుంటాం. చెప్పొద్దా? సరే, బిఫోర్ సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ సీనియర్ అనుకుంటా, నాకు సీనియర్ కదా నువ్వు. ఎన్ని 13 మూవీసా? 13 మూవీస్ అంటే సీనియర్, సూపర్ సీనియర్. కొంచెం జూనియర్ రాగింగ్ చేయకు. ఏమేమి మూవీస్ చేసావు? గమ్ గమ్ గణేష, దసరా, ఎమోజీ, ఇవన్నీ మూవీస్ చేసావు. ఎలా అనిపించింది నువ్వు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తుంటా? అంటే ఒక్కసారి ఫస్ట్ మూవీకి భయం వేసింది. భయం వేస్తుందా నీకు? అప్పుడు 1 year కదా, అందుకనే కొన్ని రోజులు అయినాక మళ్ళీ లైక్ అప్పుడు నాకేం భయం లేదు. ఓకే, నీకు కూడా భయం వేస్తుందా? అంటే నాకంటే భయం వేస్తుంది, అంత చిన్నపిల్లని కాబట్టి. ఇంత పెద్ద అమ్మాయి నాకన్నా పెద్ద. కాదురా, సేమ్ ఏజ్. ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చెప్పు? సెకండ్. నేను థర్డ్. కాదు. సో సేమ్ ఏజ్ కదా. ఎస్. అండ్ కమింగ్ టు మూవీస్ అంటే ఎట్లా అనిపిస్తుంది? నీకు ఏ హీరో అంటే ఇష్టం బాగా? హీరో పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ అన్నయ్య? పవన్ కళ్యాణ్. వా, నువ్వు అన్నయ్య అంటుంటే కూడా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ అన్నని. సో ఎందుకు అన్నయ్య అంటే ఇష్టం? అన్నయ్య ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రజలకి సేవ చేస్తుంది. ప్రజలకు సేవ చేస్తున్నాడా? ఇట్స్ గ్రేట్ కదా. కానీ మంచి చేస్తాను. నీకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు అంత ఇష్టం? సినిమాలు చూసావా? చాలా సినిమాలు చూసావా? నైస్. అండ్ చిరంజీవి గారు ఇష్టమా? ఎందుకు?
ఎందుకంటే అందుకే. నీ ఫస్ట్ టైం ఇట్లాంటి ఆన్సర్ ఏంటాం నేను. అదే ఎందుకు ఇష్టం అండి చిరంజీవి గారు అంటే ఒక ఇష్టం కదా ఏ ఎందుకంటే అప్పుడు నేను మమ్మీ ఏంటి స్టోరీ ఏంటి? అవును మమ్మీ అదే మమ్మీ అప్పుడు మమ్మీ లోపల కడుపు లోపల ఉన్నాను. నువ్వా? ఓ ఓకే. దాని తర్వాత బయటకు వచ్చినాక మమ్మీకి బ్లడ్ లేదు. మా డాడీ అక్కడ నుంచి బ్లడ్ బ్యాంక్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చారు, అందుకోసం చిరంజీవి గారు అంటే ఇష్టం. ఈ అంత స్టోరీ లవ్ చిరంజీవి గారా? ఈ స్టోరీ అంతా మమ్మీ చెప్పిందా? నువ్వు తెలుసుకున్నా. మమ్మీ పెళ్ళికి వెళ్ళావా నువ్వు ఎప్పుడైనా? మమ్మీ పెళ్ళికి పిలవలేదా? అన్న మమ్మీ కడుపులో ఉంటే నాకు ఇట్లా తెలుసున్నా నేను. సారీ రా, నేను ఈడేట్ని రా, సారీ ఏమనుకో. అంటే అప్పుడప్పుడు జోక్స్ ఇలా వచ్చేస్తుంటే. మా మమ్మీ వాళ్ళ పెళ్ళికి నన్ను పిలవలేదు, నేను చాలా బాధపడ్డా. అండ్ కమింగ్ టు మూవీ గురించి మాట్లాడదాం. ఏ మూవీ అంటే ఇష్టం నువ్వు చేసిన అన్ని మూవీస్లో? అన్ని మూవీస్ ఇష్టం అని చెప్పకు, తెలివిగా ఆన్సర్. ఏ మూవీ బాగా ఇష్టం? అన్ని. జోక్ వద్దు, నిజం చెప్పు. అన్ని రియల్గా. నీకు చెప్పనా ఏ సినిమా ఇష్టమో? గంగం గణేష. ఎందుకు చెప్పనా? చాక్లెట్లు అన్నీ తినేసినాం కాబట్టి. ఇప్పటిదాకా ఆఫ్ స్క్రీన్లో చెప్పింది, తను చేసిన క్రైమ్ మొత్తం తన చేతను నేర్పిస్తా. అసలు ఏంట్రా ఆ సీన్ ఏంటి? సీన్ అంటే నాకు అప్పుడు కాళ్ళు అంటే కాళ్ళకి చెప్పులు లేవు. దాని తర్వాత ఆనంద్ దేవరకొండ అన్నే చెప్పులు నాకు ఇచ్చేసారు. అన్న చెప్పులు నీకు ఇచ్చేసాడా? వచ్చాయా? పట్టాయా? పట్టలేవా? ఇట్లా నడుచుకుంటా వెళ్ళావా? ఆ చాక్లెట్ సీన్ ఏంటి? చాక్లెట్ సీన్ అయితే 10 takes తీసుకున్నాను. ఎందుకు? యాక్చువల్ బేసిక్గా 1 takeలోనే నువ్వు మంచిగా చేస్తావు, ఎందుకు 10 takes తీసుకున్నావు? ఆన్సర్ చెప్పు. ఎందుకంటే నాకు చాక్లెట్స్ ఇష్టం కాబట్టి 10 takes తీసుకున్నాను. ఇష్టం కాబట్టి తీసుకున్నావు అంటే తినేసి పెట్టేస్తే అవన్నీ నీకు ఉండిపోతాయి అని చెప్పేసి అని మాస్టర్ ప్లాన్ చేసినవరా? ఎంత క్రైమ్ చేసినవరా? ఎస్. అండ్ ఏమవుదాం అనుకుంటావు ఫ్యూచర్లో? ఆర్మీ డాక్టర్. ఇప్పుడే అర్థమైపోయింది నీకు అసలు షూర్గా. ఆర్మీ చదవాలంటే ఏం చేయాలి? ఆర్మీ డాక్టర్ చదవాలంటే సైన్స్ కాదు, మ్యాథ్స్ కాదు, ఉక్కో. నిజంగా మ్యాథ్స్ చదవాలి. ఎంపీసీ తీసుకుంటే ఆర్మీ డాక్టర్ అవుతారు. మ్యాథ్స్ చదువుకుంటే ఇంజనీర్ అవుతారు. మీ స్కూల్ అట్లా కాదురా, నాకు తెలుసు కదా. కాదు అన్నా. చెప్పు, డాక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి? డాక్టర్ అవ్వాలంటే సైన్స్ చదవాలి, ఇంజనీర్ చదవాలంటే మ్యాథ్స్. ఇలా క్యూట్గా మాట్లాడాలంటే దియా లెక్క ఉండాలా? ఎస్. ఎవరైనా చెప్పారా నీ స్మైల్ బాగుంటుంది అని చెప్పేసి అని? ఎవరు? మా మమ్మీ. థ్యాంక్ యూ. హౌ క్యూటా. హీరోస్తో బాగానే మాట్లాడతావా? నాని అన్నతోని, గంగం గణేష్ అన్నతోని. ఆనంద్ దేవరకొండ అన్న ఏమంటాడు? నిన్ను బాగానే మాట్లాడతాడా? బాగా మాట్లాడాడు. నెక్స్ట్ మూవీ ఆఫర్. ఫేస్ మంచిగా ఉంది. ఫేస్ మంచిగా ఉంది అన్నాడు. ఎందుకు నీ కళ్ళు ఇంత ఉన్నాయి బాగున్నాయి? అంటే నేను డాన్స్లో ఏంటి డాన్స్లో? ఇంకా మా మమ్మీ అందంగా ఉంటుంది. మీ మమ్మీ అందంగా ఉంటుంది కాబట్టి అందం మొత్తం నీకు వచ్చేసిందా? అమేజింగ్. ఎస్. నీకు డాన్స్ వచ్చా? హిప్ హాప్, వెస్టర్న్ రాదు, క్లాసికల్ వచ్చా? నువ్వు క్లాసికల్ డాన్సర్వా? ఓ 100 ప్రోగ్రామ్ చేసా. 100? అవును. ఏజ్ ఎంత నీది? 1 year నుంచి చేస్తున్నా. రే జోక్ లేకరా, 1 year నుంచి జోక్ చేయట్టే. నేను జోక్ చేయట్లేదా? కావాలంటే మా మమ్మీ ఫొటోస్ కూడా చూపిస్తుంది. 1 yearలో నేను బెడ్ మీదకి వెళ్ళి సుస్సు పోసుకొని దిగను కూడా దిగలే. అర్థమైందా? నాకు 14 years వరకు నేను బెడ్ మీదనే ఉన్నా. నిన్ను టీవీ గేమ్స్ ఆడుకున్నా. నేను నమ్మను నిజంగా. నువ్వు నమ్మకపోయినా నేను 1 year నుంచి చేస్తున్నా. 1 year నుంచి చేస్తున్నావు అంటే లాస్ట్ 1 year నుంచా? ఫస్ట్ నీకు 1 year వచ్చినప్పటి నుంచా? నాకు 1 year. నీకు 1 year వచ్చినప్పటి నుంచి. ఇప్పుడు నీకు 6 years అంటే 5 years నుంచి చేస్తున్నావు క్లాసికల్ డాన్స్. ఎక్కడున్నారు సార్ మీరంతా? నాకు 5 years 6 years వచ్చినప్పుడు నేను ఏం చేసేటోని తెలుసా? కార్టూన్ పెట్టుకొని చూసుకునేటోని, చోటా భీమ్ అవన్నీ చూసుకునేటోని. నువ్వు చూస్తావు కార్టూన్ ఇవన్నీ? అరే చూస్తూ కూడా ఇట్లా క్లాసికల్ డాన్స్ చేస్తున్నావు? అది ఫస్ట్ నేను అంటే అప్పుడు లైక్ ఇందాకలా జరుగుతుంది కదా ఫైటింగ్స్ అవి బయట, అయ్యే చూస్తున్నాను నేను. కార్టూన్స్ చూడట్టే, అవి అయిపోయినాక కార్టూన్స్ చూస్తాను. అవి అయిపోయిన తర్వాత కార్టూన్ చూస్తున్నావు? చాలా ఎక్సలెంట్ రా నువ్వు. మమ్మీ కార్టూన్ చూసినా వద్దు మమ్మీ నేను ఇదే చూస్తాను. ఎందుకు?
అంటే ఏం జరుగుతుంది బయట అని బయట ఏం జరుగుతుంది, చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉందని చెప్పేసాను. ఇవన్నీ ఎట్లా ఎట్లా బాండ్ పుట్టగానే నేర్చుకున్నావా లేదంటే ఎవరు ఎందుకు ఆర్మీ డాక్టర్ అవుదాం అనుకున్నా? అసలు ఆర్మీ డాక్టర్ వేరు, ఆర్మీ డాక్టర్ వేరు కదా. వై ఆర్మీ డాక్టర్? అంటే ఆర్మీ షూట్ చేసి లైక్ చనిపోతారు కదా, లైక్ బాగాలేదు ఫీవర్ లాగా వస్తుంది, అప్పుడు నేను హెల్ప్ చేస్తా. ఆర్మీకి హెల్ప్ చేద్దామని చిన్నప్పటి నుంచి ఇంత విజన్. ఎవరు అసలు ఆర్మీస్ అంటే? ఇండియాకి హెల్ప్ చేస్తారు. ఇండియాకి హెల్ప్ చేస్తారు, బార్డర్లో ఉంటారు, ఫైట్ చేస్తారు, విలన్స్ని ఫైట్ చేస్తారా? ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు నీకు? మమ్మీయా, డాడీయా? అలా అంతే. అంతేనా? అండ్ మీ డాడీ బాగా నేర్పిస్తారంట సెల్ఫ్ డిఫెన్స్ అవన్నీ. ఏంటి ఏంటి? లైక్ యానిమల్స్. ఒక రోజు పట్టుకుందాం అనుకున్నా కానీ మమ్మీ భయం వేసి వద్దు మళ్ళీ నీకు కాటేస్తుంది స్నేక్ అని అనింది, అందుకని పట్టుకుందామని అనుకున్నా. స్నేక్ పట్టుకుందాం అనుకున్నా? అరే ఏజ్ ఎత్తుందో తెలుసా నీకు? స్నేక్ పట్టుకుందామంటూ నాకే భయం వేస్తుంది. ఇన్ని ఇయర్స్ వచ్చింది నాకే. ఇప్పుడైనా తెచ్చినా నేను పట్టుకుంటా. దేవుడా, బాలకృష్ణ ఫ్రెండ్ లాగా ఉందమ్మా, భయం లేకుండా బ్లడ్ ఉంది. ఏమన్నా తెలుసా అసలు బాలకృష్ణ గారు ఎవరో తెలుసా? తెలుసా? భయమే లేకుండా బ్లడ్లో సారది ఉంటుంది. నీది అలానే ఉన్నట్టుంది. భయం ఎందుకు లేదు అసలు? నీకు భయమే ఉండదా యానిమల్స్తో? లయన్స్, టైగర్స్, ఎలిఫెంట్? అవునా? ఎందుకలా? భయపడతారు కదరా, భయపడాలి కదా, అది భయపడే విషయం కదా. ఓకే, నేను నవ్వుతావా అలా చూసిన? బాలకృష్ణ గారు తెలుసా? ఏమైంది, ఏం చేసావు? అప్పుడు మమ్మీని అడిగాను, మమ్మీ ఫోన్ ఇవ్వ బాలకృష్ణ గారితో ఫోటో దిగుతాను అని అంటే ఇచ్చారు. ఇస్తే అప్పుడు స్టేజ్ ఎక్కి భయపడకుండా స్టేజ్ ఎక్కి ఫోటో దిగాను. అయినా నాకు దీవెనలు ఇచ్చారు. నేను కాళ్ళు మొక్కాను. నైస్ నైస్. ఉందా ఫోటో? ఉందా మన ఫోన్లో? ఉందా? ఇంకా మాట్లాడారా? బ్లెస్సింగ్ చేశారా? బాలకృష్ణ చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. అవునా? నీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? శ్రీలీల. ఎందుకు శ్రీలీల? అంటే అక్క డాక్టర్. నువ్వు డాక్టర్, నీకు కూడా డాన్స్ ఇష్టమా? నీకు మూవీ హీరోయిన్ అవుదామని ఇష్టమా లేదంటే ఎట్లా? ఆర్మీ డాక్టర్ అవ్వాలని. ఏ చూస్ చేసుకుంటావు? హీరోయిన్ వస్తే హీరోయిన్ చూస్ చేసుకుంటావు, ఆర్మీ డాక్టర్ చూస్ చేసుకుంటావు? ఆర్మీ డాక్టర్. హీరోయిన్గా చేయవా? మరి ఆర్మీకి హెల్ప్ చేయాలి కదా. ఆర్మీకి హెల్ప్ చేయాలి 100%. కాకపోతే ఇట్లా యాక్టింగ్ కూడా చేయాలి కదా. ఇంత మంచి అమ్మాయి యాక్టింగ్ చేస్తే. సాయి పల్లవి గారు ఉన్నారు, అటు యాక్టింగ్ చేస్తారు, ఇటు డాక్టరింగ్ చేస్తారు. శ్రీలీల గారు ఉన్నారు, అటు డాక్టరింగ్ చేస్తారు, ఇట్లా యాక్టింగ్ చేస్తారు. మీనాక్షి చౌదరి గారు ఉన్నారు, అటు డాక్టర్ చేస్తారు, ఇటు యాక్టింగ్ చేస్తారు. మీరు కూడా అట్లా చేయొచ్చు కదా. అలా చేయొద్దా? ఛాన్స్ ఉంటే చేస్తావు, సినిమాలో వస్తే. సో ఏ హీరోతో చేద్దాం అనుకుంటావు నువ్వు ఇప్పుడు ఒకవేళ వస్తే? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో చేద్దాం అనుకుంటున్నావు? ప్రజలకి సేవ చేస్తారు కాబట్టి ఆయనతో చేస్తే ఇంకా నీకు బాగుంటుంది కాబట్టి. దిగాలని ఉందా? ఫోటో దిగాలని ఉందా పవన్ కళ్యాణ్ గారితో? ఒకవేళ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చింటే ఏం మాట్లాడతావు? వాట్ యు టాక్? అన్న మీతో ఫోటో దిగచ్చా? అన్న మీతో ఫోటో దిగచ్చా అని అంటావా? నైస్. ఇంకా ప్రజలకు సేవ చేస్తావా? ఎలా చేస్తున్నారు, టైంకి తింటున్నారా అని అడుగుతావు? అలా అడుగుతావు. నైస్ నైస్. అండ్ చిరంజీవి గారు వస్తే ఒకవేళ ఇక్కడ చిరంజీవి గారు అంటే? కాళ్ళు మొక్కుతా, ఇంకా ఫోటో దిగుతావు. యాక్టింగ్ చేయవా చిరంజీవి గారితో? చేస్తావా? ఎలా, ఏ రోల్ చేస్తావు? చిరంజీవి గారి చెల్లి రోల్. బోలా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ని బదులు మిమ్మల్ని అడగాల్సిందే, మర్చిపోయారు అనుకుంటా, మిస్ అయింది కదా. జస్ట్ కీర్తి సురేష్ ప్లేస్లో అయితే నువ్వు బాగా సెట్ అవుతావు దాంట్లో. ఎస్. అండ్ రీసెంట్గా మూవీస్ చూసావు అండ్ ప్రజెంట్ సినిమాల్లో చేస్తున్నావు కదా. సో ఏ సీన్ బాగా ఇష్టం నీకు? బాగా చేసావా? గమ్ గమ్ గణేష్ ఎక్కువ ఇష్టం. ఎన్ని డేస్ చేసావు? 4 days. 4 days చేసావు. 4 days పేమెంట్స్ బాగా ఇచ్చారా? మనీ తెలీదా? నాకు తెలీదు, మమ్మీకి తెలుసు. పేమెంట్స్ గురించి నీకు తెలీదా? నువ్వు కష్టపడుతున్నావు, నీకు తెలీదా? నువ్వే తీసుకోవాలి కదా. మమ్మీకి ఇవ్వద్దు, మమ్మీ డాడీకి ఇవ్వద్దు. ఎందుకంటే నీ దగ్గర పాకెట్ మనీ కాబట్టి నువ్వు చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కొని ఇస్తారు. చాలా ఉన్నాయి కిడ్డీ బ్యాంక్లో. మనీయా చాక్లెట్ బిస్కెట్లా?
మనీ మనీయా? ఎంత ఉన్నాయి నీ దగ్గర అకౌంట్? ఉంటుంది. ఇంత ఉన్నాయి. నాకు కొన్ని ఇస్తావా? ఇస్తావా? అండ్ మీకు హెల్ప్ చేయాలి. ఏంట్రా ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరిగినప్పటి నుంచా నీకు ఆర్మీ డాక్టర్ వాళ్ళని? ఎప్పటి నుంచి ఉందా? ఎప్పటి నుంచి ఉంది? చిన్నప్పుడు. ఇప్పుడు నువ్వు ఉన్నవే చిన్నగా, ఇంకేం చిన్నగా ఉంటావురా? అప్పుడు చిన్నగా ఉంటాను కదన్నా. అరే ఇప్పుడే చిన్నగా ఉన్నావు కదరా? నాకు ఇప్పుడు 6 అయిపోయింది కదా. అవును. అప్పుడు నాకు 5 years అట్లా ఉంటుంది కదన్నా. నేను ఇంకా చిన్నపిల్లని, అప్పుడు కూడా చిన్నపిల్లని కదన్నా. ఓకే సరే అక్క, ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నా. అన్న ఎందుకన్నా నన్ను అక్క అంటున్నావు? అక్క పెద్దదాన్ని కదా అక్క, నువ్వు పెద్ద అయినప్పుడు నేను అక్కనే అనాలి కదా. ఇప్పుడు నాకంటే సీనియర్వా? యాక్టింగ్లో నాకంటే సీనియర్వా? 13 movies చేసినావా? నేను 1 or 2 చేసిన. సో నువ్వు సీనియర్వా కాదా? మళ్ళీ అక్క అంటున్నావు. ఇయర్స్తో బట్టి అక్కన చెల్లిను అనాలా? ఇప్పుడు నువ్వు నేను సేమ్ ఏజా? ఏ స్కూల్ నువ్వు? జెనసిస్ ఉంటాను. మరి నేను అదే స్కూల్. మరి నేను ఫస్ట్ క్లాస్, నువ్వు సెకండ్ క్లాస్ అంతే. ఏ టీచర్ ఉంది ఇప్పుడు మనకి క్లాస్కి? మీ క్లాస్ టీచర్ ఎవరు? అనురాధ మేడం. మనకు కూడా స్లిమ్గా ఉండి స్పెట్స్ పెట్టుకుంటారు ఆమెనే. మరి నా సేమ్ మాకు కూడా అదే మేడం క్లాస్ టీచర్. సో నేను ఫస్ట్ క్లాస్, నువ్వు సెకండ్ క్లాస్, కాబట్టి నువ్వు నా సీనియర్వి. కాదన్నా. అరే నిజంరా? కాదన్నా, నాకన్నా పెద్దగా ఉన్నావు. ఫస్ట్ అంటూ బాడీ ఒకటే పెద్ద ఉందిరా, బ్రెయిన్ చిన్నగానే ఉంది. ఇప్పుడు అనురాధ మేడం వచ్చిందా నీకు? నాకెట్లా తెలుసు అనురాధ మేడం బక్క ఉంటుంది, స్పెట్స్ పెట్టుకుంటుంది? ఫోన్ చేయి అనురాధ మేడంకా? నా దగ్గర ఎందుకు ఫోన్ ఉంటుంది? నేను చిన్నపిల్లని కాబట్టి. నీ దగ్గర ఫోన్ ఉంటుంది, నేను నాకన్నా పెద్ద. మరి మరి చిన్నపిల్లలు కదా, నేను చిన్నపిల్లని కదా. ఇప్పుడు ఆటో బుక్ చేయాలి అన్న. మన ఇద్దరం చిన్నపిల్ల. ఓకే, నేను ఆటో బుక్ చేస్తానా? నేనే ఓన్కి వెళ్తానా? అమ్మ నేను అదే కదా. ఇప్పుడు మా మమ్మీ కింద ఉంది, డ్రాప్ చేసింది కాబట్టి పైకి వచ్చిన. కింద ఉంది మా మమ్మీ. మనం ఎట్లా వచ్చినావు? మీ మమ్మీతోనే వస్తారు, మీ డాడీతోనే వస్తారు. నేను ఓన్గా వచ్చి. నేను ఓన్గా రాలేదు, కింద మా మమ్మీ ఉంది కింద. వద్దని చెప్తున్నా. నేను అగో అక్కడ ఉన్నట్టు ఎలిఫెంట్ మీద ఒట్టేసి చెప్తున్నా. కాదు, అవి గోల్డ్ రింగ్సేనా? అవి గోల్డ్ రింగ్సేనా? గోల్డేనా? అయితే మ్యాజిక్ చూపెట్టినా అవి నాకు ఇచ్చేసినాం అనుకో, మాయమైపోతాయి. తీసుకెళ్ళిపోతా. తీసుకెళ్ళిపోటు, మ్యాజిక్ చేస్తా. ఎస్. అండ్ నీకు నవరసాలు వచ్చా? ఏంటి మూవీ నవరసాలు అంటే? నవరసాలు అంటే కోపం, ఏడుపు అవి. సో సరదాగా ఏదైనా నేను చెప్పంగానే చేస్తావా? కోపం, జాలి, ఎవరా అమ్మాయి చేతిలో పట్టుకులు, రౌద్రం, ఆనందం. ఇవన్నీ ఎలా నేర్చుకుంటావు? మా మమ్మీ దగ్గర నేర్చుకో. నీకు బాగా ఇష్టమైన రసం ఏంటి? నవ్వడం. హెల్తీగా ఉంటావు. ఒకవేళ నీకు మంచి హీరోతో ఛాన్స్ వస్తాయి, యాక్టింగ్ చేయాల్సి వస్తుంది, ఏ హీరోతో చేద్దాం? అల్లు అర్జున్. బాగా స్కెచ్ చేసేవరా నాకు తెలియకుండానే. ఎంత స్కెచ్. అల్లు అర్జున్తోనే అంటే మన అల్లు అర్జున్ గారి కొడుకు, ఆయనతో. నేను ఏదో అనుకున్నారా? నువ్వు చాలా స్మార్ట్ రా. ఎందుకు అల్లు అర్జున్తో? ఎందుకంటే కొంచెం సేమ్ ఏజ్ గ్రూప్ టైప్ ఉంటారు కాబట్టి, లైక్ హీరోయిన్ లాగా పేరప్ చేస్తే బాగుంటుందని నీ అభిప్రాయం. బా, నాకు చిన్నప్పుడు ఇలాంటి ప్లానింగ్స్ లేవరే. ఈ ప్లానింగ్స్ కానీ నాకు ఫ్యూచర్లో ఉంటే పాటికి నేను ఎక్కడ ఉండేటోన్నో, ఇక్కడ ఉండేటోని కాదు. ఇలా ఇవన్నీ నీకే తెలుసా లేకుంటే మమ్మీ డాడీ ఎవరైనా చెప్తారా? చెప్పారు. నీకే వచ్చేసింది. ఎందుకు అల్లు అర్జున్ చూడంగానే వచ్చిందా? ఎక్కడ చూసాను? మూవీస్లో మంచిగా చేస్తారు కదా యాక్టింగ్. ఎక్కడ యాక్టింగ్ చేసింది ఇప్పుడు వరకు? లైక్ మూవీస్లో చేశాను, అంటే ఆయనతో చేయలేదు. ఓకే, ఆర్యన్తో చేయలేదు. నెక్స్ట్ ఫ్యూచర్లో చేస్తావు. ఒక 10 years 15 years తర్వాత హీరోయిన్గా మీ ఇద్దరు కలిసి చేస్తారు. రాసుకోండి. ఎస్. ఒకవేళ నీకు షూటింగ్ ఉన్నప్పుడు ఒక డే అంతా ఎలా ఉంటుంది? నార్మల్ డేస్ ఎలా ఉంటాయి? షూటింగ్లో ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? మార్నింగ్ లెగుస్తాను. సారీ, పడుకుంటావు. ఓకే, దాని తర్వాత ఎక్సర్సైజ్ చేస్తాను. మళ్ళీ ఎక్సర్సైజ్?
ఎన్ని నువ్వు ఎన్నిసార్లు తెలుసా నువ్వు ఎక్సర్సైజ్ అయినప్పుడల్లా నేను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నా. చిన్న పిల్ల, అంత ఇంటెలిజెంట్ పిల్ల ఎక్సర్సైజ్ చేస్తుంది, నీకే చేయన్నా అంటే చేయరా? షూరా? ఇప్పటి నుంచి నువ్వు ఎక్సర్సైజ్ క్లాస్ నువ్వే తీసుకోవాలి నాకు, ఓకే ఓకేనా? డన్, చేస్తా ఇప్పటి నుంచి. మర్చిపోకన్నా. దియా పాప చెప్పింది నాకు ఎక్సర్సైజ్ నేర్పిస్తుంది. నెక్స్ట్ 6 ప్యాక్ కల్లా ఇంట్లో 6 ప్యాక్స్ ఉండాలి అంతే, ఓకేనా నాకు? ఓకే ఓకే. దాని తర్వాత షూటింగ్కి వెళ్తావా? షూటింగ్ ఎప్పటివరకు ఉంటాయి షూటింగ్స్ అన్ని? ఎన్ని డేస్ వరకు ఉంటాయి? ఎట్లుంటాయి? చాలా డేస్ వరకు ఉంటాయా? లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా? డిన్నర్ వాళ్ళే ఇస్తారు? డిన్నర్ ఒక్కొక్కసారి వాళ్ళతో తింటాం, లేకపోతే ఇంట్లో తింటాం. అంటే 6 o'clock ప్యాకప్ అయితే అప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేయరు. 9 o'clock 10 o'clock అలా ప్రొవైడ్ అయితే అక్కడ డిన్నర్ ఉంటుంది. ఓకే. నీకు షూటింగ్ పెద్ద పెద్ద కెమెరాస్ ఉంటాయి కదా, భయం లేదా అప్పుడు? ఎందుకు భయపడాలి? కొంచెం భయం వేస్తుంది కదా, అంతమంది ఉన్నారు, అంతమంది చూస్తే నన్ను ఏమంటారు అని చెప్పేసి అని ఉంటుంది కదా. అరే ఈ క్వశ్చన్ నాకు ఇప్పటి వరకు ఎవరు అడగలేదు. భయం వేసిందంటే వేసిందని చెప్పారు, కానీ ఎందుకు భయపడాలని నువ్వు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నట్టే గ్రేట్ రా. ఎక్కడి నుంచి వచ్చిందో, బాలయ్య గారి దగ్గర నుంచి వచ్చినట్టుంది అదంతా. సో ఒకవేళ MBBS చదివితే ఇక్కడ చదువుతావు, యూఎస్లో చదువుతావు? ఇండియాలో చదువుతావు. ఎందుకు ఇండియాలో చదువుతావు? ఎందుకంటే ఇండియా మంచిగా ఉంటుంది. ఇండియా ఎడ్యుకేషన్ మంచిగా ఉంటుందా? నీకు తెలుసు, ఎవరు చెప్పారు ఇండియా ఎడ్యుకేషన్ బాగుంటుందని? ఎవరు చెప్పలేదు. టీవీలో చూస్తా. టీవీలో ఏమేమి ఎక్కువ చూస్తావు నువ్వు జనరల్గా? యుద్ధం ఇప్పుడు జరుగుతుంది, ఇండియా పాకిస్తాన్ యుద్ధం కాబట్టి అది చూస్తావు. న్యూస్ ఎక్కువ చూస్తావా? మా డాడీ ఓపెన్ చేస్తారు, దాని తర్వాత నేను చూస్తాను. మీ డాడీ అసలు మీ డాడీరా నేను ఇట్లా ఇంత ఇంటెలిజెంట్ అవ్వడానికి మీ డాడీ మీ మమ్మీ వాళ్ళ కృషి సాయ శక్తులు ఇంట్లో ఆస్తి మొత్తం అమ్ముతున్నారంట మీ మమ్మీ చెప్పింది. అన్న ఇప్పుడు నుంచి నువ్వు నన్ను క్వశ్చన్ వేసావు, నేను ఇప్పుడు నిన్ను క్వశ్చన్ వేస్తాను. అరే ఫస్ట్ టైం రా. ఓకే కమన్, ఇదేదో బాగుంది. ఇప్పటి వరకు నన్ను ఎవరు క్వశ్చన్ చేయలేదు. అన్న నీకు ఏ యానిమల్స్ ఇష్టం? యాక్చువల్లీ మా ఇంట్లో డాగ్ పెంచుకుంటా మమ్మీ అన్న అప్పుడు ఇద్దరు ఎందుకురా, ఒకరుంటే సరిపోతుంది కదా అని నన్ను పెంచుకున్నారు. ఇంకా నీకు ఏ ప్లాన్స్ ఇష్టం? నాకా ఏదైనా ప్లాన్ అంటే అనుకోకుండా జరిగిపోవాలిరా, అట్లా ఎక్కడికైనా వెళ్ళిపోతా. ఇంకా ఏ కలర్ ఇష్టం? కలరా? బ్లాక్. నీకు? మా మమ్మీ కూడా బ్లాక్. అంటే బ్లాక్లో ఉంటే లావు ఉన్న వాళ్ళు సన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట, అదే బ్లాక్ వేసుకుంటారు. అంట. ఓకే. నీ ఫేవరెట్ ఫుడ్? ఒకప్పుడు బిర్యానీ, ఇప్పుడు అదే ఒకప్పుడు బిర్యానీ, ఇప్పుడు ఇంకా నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా డైలీ? నన్ను హీరోని చేసేదాకా దియా అసలు ఒప్పుకోవట్లేదు. డెఫినెట్గా నన్ను హీరోని చేస్తావు కదా, సో డెఫినెట్గా 6 ప్యాక్ తెప్పిస్తా అంటే యా చేస్తాను. ఓకే. కొంచెం హార్డ్ ఉంది. పర్లేదు, టూ హార్డ్. ఓకే కమాన్ అడుగు, ఆస్క్. లైక్ ఏ కార్టూన్స్ ఇష్టం మీకు చిన్నప్పుడు? వెనకిడా పవర్ రేంజర్స్ అని వచ్చేది. అంటే ఇంకా నీకు తెలియదు, నేను చాలా చిన్న పిల్ల కాబట్టి ఇట్స్ లైక్ అమేజింగ్ కార్టూన్స్, లైక్ నా ఎవర్ గ్రీన్. నేను బాగా. నీకు ఏ కార్టూన్స్ ఇష్టం? లైక్ డోరా. డోరా. ఇంకా ఇంకేం కార్టూన్స్ ఇష్టం? ఇంకా అంతే. అంటే డోరేమోన్ ఒకటి చూస్తావా? నైస్. గుడ్. ఫ్యూచర్లో డాక్టర్ అయిన తర్వాత ఆర్మీ వాళ్ళకి హెల్ప్ చేస్తే అంటే ఎలా ఉంటుంది, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అసలు? మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది కదా, అప్పుడు నీకు ఏమనిపించింది? సాడా? ఎందుకు సాడ్? అంటే మన మీద అటాక్ చేస్తున్నారు కదా. ఎందుకు చేస్తున్నారు ఏమైనా ఐడియా ఉందా? చాలామందిని మన ఇండియన్స్ని, అందులో హిందూస్ని తెలుసా కాల్చారంట. ఫస్ట్ పాకిస్తానే చేశారు, మేమేమనలే. దాని తర్వాత మళ్ళీ చేశారు, ఇంకా కోపం వచ్చి ఇంకా వాళ్ళ మీద మనం చేస్తాం. మోడీ చేశారు ఇంత పెద్ద. అండ్ సీరియస్లీ ద గుడ్ నాలెడ్జ్ నిజంగా ఈ ఏజ్ పాపకి అట్లీస్ట్ ఇండియా గురించి, ఇప్పుడు జరుగుతున్న వార్స్ గురించి తనకున్న నాలెడ్జ్ ప్రకారం, తనకున్న ఐడియా ప్రకారం తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చాలామంది ఎదిగినా కూడా నాకేం సంబంధం లేదు, నాకు ఇండియాకి ఏం సంబంధం లేదు, అండ్
అసలు సౌత్ ఇండియన్స్ ఇంకా చాలా తక్కువ మంది అయితే అక్కడ కదా ఎక్కడో జరుగుతుంది కదా, కాశ్మీర్లో జరుగుతుంది కదా, ఇంకెక్కడ జరగట్లేదు అని చెప్పేసి అని వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ బట్ పాపకున్నంత చిన్న నాలెడ్జ్ కూడా చాలామందికి లేదు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాలో కొట్టుకొని వస్తున్నారు. సో కొంచెం పాపను చూసి నేర్చుకోండి. షీఈస్ అమేజింగ్. తనకున్న క్యాలిబర్తో తను అట్లీస్ట్ వార్ గురించి దాని గురించి అన్ని మాట్లాడుతుంది, చెప్తుంది, తనకున్న చెప్తుంది క్యాలిబర్ గురించి. అమేజింగ్. సీరియస్లీ మోడీకి సీరియస్లీ నాన్న, అంటే లైక్ ద గ్రోనప్, అంటే ఎట్లయితే పిల్లలు ఇట్లా చెప్తుంటే, తల్లిదండ్రులు చెప్తుంటే అప్పుడు అంత మంచిగా ఎదుగుతారు అనమాట. సో అమేజింగ్. మీ పేరెంట్స్కి చాలా సెల్యూట్ యాక్చువల్లీ. అమేజింగ్. అండ్ ఇట్లా మమ్మీ ఎక్కువ ఇష్టమా డాడీ ఎక్కువ ఇష్టమా? ఇది అందరూ అడుగుతారు కదా, నువ్వు ఇది ఆన్సర్ అందరి దగ్గర చెప్పు. నువ్వు ఇద్దరు అస్సలు కాదు. దట్ ఈస్ నాట్ ఎ ట్రూ. అస్సలు అమ్మాయిలకి డాడీ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, అబ్బాయిలకి మమ్మీ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. దిస్ ఎ ట్రూత్. ఇద్దరు. ఎందుకు ఇద్దరు ఇష్టం? కావాలంటే ఒక ఇంటర్వ్యూలో కూడా చూడొచ్చు. నేను అందుకోసమే చెప్తున్నా, అబద్ధం చెప్తున్నావు. మమ్మీ కొడతారా డాడీ కొడతారా నిన్ను? ఇద్దరు. ఇద్దరు ఇద్దరు కొడతారా? ఇద్దరు కొడతారు. మమ్మీ కొడుతుంది. అయినా కూడా ఇద్దరు ఇష్టమే. ఇద్దరు ఇష్టం. లైక్ స్టడీస్లో కొడతారు, తిడతారు. ఇంకా డాన్స్లో నేను ఒక పిక్ చూసాను రేవంత్ రెడ్డి గారితో పిక్ దిగా. అసలు ఎలా అనిపించింది? ఏంటి ఆ సిచ్యువేషన్? మంచిగా డాన్స్ వేసుకున్నాను. అప్పుడు నేను డాన్స్ చేశాను. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎత్తుకున్నారు. మంచిగా అనిపించిందా? ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు? ఏమనలేదు. చిన్నప్పుడు నాకు తెలియదు. చిన్నప్పుడు నీకు తెలియదు? ఇంకా ఎప్పుడు దిగావు పిక్? చిన్నప్పుడు. అచ్చా, లైక్ ఇప్పుడు పెద్దగా అయినాం కాబట్టి చిన్నప్పుడు మనకు సంబంధం లేదు. 3-4 years బ్యాక్ అప్పుడా? అలా అప్పుడు. నీవు ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటుంది? నీది ఏమైనా ఎలిఫెంట్ మెమొరీయా? అంటే ఎలిఫెంట్ మెమొరీ అంటే హ్యూజ్, అంటే కంటైనర్స్ ఏవైనా కూడా పెద్ద పెట్టుకున్నంత మెమొరీ ఉంటుంది అన్న. ఇంకా నాకు ఇది గుర్తుంది. అప్పుడు నాకు కొంచెం బెడ్ మీద నేను అటు ఇటు వాకింగ్ చేసేదాన్ని. ఇంకా గుర్తుంది నాకు. కళ్ళు నిద్రపోతున్నప్పుడు? ఇప్పుడు లేచేటప్పుడే బెడ్ మీద వాక్ చేస్తావు? చిన్నప్పుడు ఇట్లా పాకెట్లో మమ్మీ దగ్గర నుంచి డాడీ దగ్గర నుంచి ఏమైనా మనీ ఎక్స్కేప్ చేయడం అలాంటి చేస్తాం. వాళ్ళే కొనిస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. అదృష్టమంత్రాలు. మా ఏజ్లో అయితే మేము ఇట్లా పాకెట్లో ఇట్లా దొంగతనం చేయాలి ఉండేది. పొట్టు కొట్టేటోళ్ళు నీకు తెలియదు, షీపిట్గా తెలిసేటట్టు కొట్టేటోళ్ళు. సో ఓకే, చాలా జనరేషన్ గ్యాప్ నాన్న, లేకపోతే నీకు ఇలాంటి నాస్టాలజీ మూమెంట్స్ అనేవి లేవు. ఎనీవేస్, అండ్ ఇట్లనే చేస్తుండు సినిమాలు. ఒక 3,000-4,000 మూవీస్ చేయాలి. చేస్తావా? 3,000-4,000 చూస్తావు? అల్లు అరియాన్తో ఒక 200 ఫిలిమ్స్ చేయాలి. మీ ఫ్రెండ్ అన్నో మంచిగా చేయాలి. అండ్ అట్లనే పవన్ కళ్యాణ్ గారితో, చిరంజీవి గారితో, రామ్ చరణ్ గారితో చేస్తావా? ఇష్టమా రామ్ చరణ్ గారు? ఎవరు రామ్ చరణ్ గారు? అంటే ఏ సినిమా చూస్తాం? చిరంజీవి తమ్ముడా? అక్క ఎంత ఎంగుకుంటే మాత్రం చిరంజీవికి ఓకే పర్లేదు. అది తన ప్రభావం కాదు సార్. చిరంజీవి గారు మీరు అంత ఎంగుగా ఉన్నారు కాబట్టి తను రామ్ చరణ్ గారు మీ బ్రదర్ అని చెప్పేసి అనుకుంటారు. లేదా మా సన్ చిరంజీవి గారికి సన్ రామ్ చరణ్ గారు అనమాట. సారీ సార్, మీరు ఇంత ఎంగుకుంటే మేము పాప కొంచెం గెస్ట్ చేయలేకపోతుంది. RRR చూసినాం అయితే? RRR. ఎన్టీఆర్ తెలుసా? జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుసా? ఎందుకు? ఎట్లా తెలుసు? నాటు స్టెప్పా? ఎలా డాన్స్ అంటే డాన్స్ చేస్తారు మంచి డాన్స్. అప్పుడు మూవీలో చూసావా? నాటు స్టెప్ సూపర్ ఉందా? ఏ సినిమాలు చూసావు? RRR, దేవరా, ఇవన్నీ చూస్తావు. ఓకే, ఆయన కూడా లవ్వేనా? అందరికి ఎందుకు హార్ట్ ఇచ్చేస్తున్నావు? ఇదేంటి లవ్ సింబలా? ఎవరు నేర్పించారు ఇట్లా లవ్ సింబల్ అని? ఎవరు నేర్చేసుకున్నావు ఇలా? నువ్వు ఫోన్ యూజ్ చేస్తావా? ఏంటి నిజమా? ఫోన్ అసలు తెలీదు. ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయవు, ఫోన్ యూజ్ చేయవు. టీవీ ఓన్లీ 10 minutes 20 minutes అంతే. మా మమ్మీ ఎలా చేయడు అంతసేపు. దాని తర్వాత స్టడీ, స్విమ్మింగ్ క్లాస్ అని, డాన్స్ క్లాస్ అని, ఫైటింగ్ క్లాస్ అని. ఫైటింగ్ వచ్చా? ఫైటింగ్ అంతా లేదు, నేర్చుకో.
జనరల్గానే నేను చూస్తాను ఎవరు ఏం చేయరు, లైక్ ఫైటింగ్ చేస్తే కొట్టేస్తావు అట్లా. నైస్, ఇట్స్ అమేజింగ్. నిన్ను కొడతా. నన్ను కొడతావా? ఎంత పంచింగ్ బ్యాగ్ లేక ఉంటే మాత్రం కొడతా అంటారా? అది డైలీ ఏం చేస్తుంటావు అసలు నార్మల్ స్కూల్ టైం? ఎక్సర్సైజెస్, ఇంకా కాళ్ళు స్ట్రెచ్ చేస్తా. కాలు స్ట్రెచ్ చేస్తావా? ఓకే, నెక్స్ట్. ఇంకా అది పట్టుకొని ఊగేది ఉంటుంది, అది ఊగుతా. యోగా చేస్తా. ఇవన్నీ ఎట్లా నేర్చుకోవడం? ఎవరిని, మమ్మీ నేర్పిస్తుందా, డాడీ లేకుంటే ఎట్లా? ఇంకా ఆడుకుంటా. ఆడుకుంటా? నువ్వు ఆడుకుంటూ కూడా టైం ఉంది ఆడుకోనికే? ఎక్కడ నీకు మా టైం? ఫ్రెండ్తో. మీ ఫ్రెండ్తోనా? ఎవరు ఆయన? గౌతమ్ అన్న. గౌతమ్ అన్న. నేను చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్నా. చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్నావా? నైస్. గౌతమ్ అన్న చూద్దామా? గౌతమ్, 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 గౌతమ్ దగ్గరగా అసలు మనకి రెస్పాండ్ అవ్వడు. అస్సలు రెస్పాండ్ అవ్వదు. ఒకవేళ ట్రీట్మెంట్ ఏం లేదంటారా దానికి? అసలు ఏమీ లేదు, ఎక్కడ ఓల్డ్లో ఎక్కడ లేదు. స్ట్రాంగ్ గర్ల్. సో గౌతమ్ అని అంటే నీకు ఇష్టం? నేను గౌతమ్ అన్నకి బాయ్ చెప్పి మనం ఇంటర్వ్యూ బాయ్. బాయ్ అన్న. వస్తా, మళ్ళీ ఆడుకుంటా. నేను వస్తా అప్పుడప్పుడు, ఆడుకుందాం. अर्जुन तुम्हारा भाई है क्या? कैसे? అన్న మా ఫ్రెండ్. ఈయన కూడా ఫ్రెండా? అర్జున్ అన్న. మాకు మనమంతా ఒకటే కదా. ఓకే ఓకే. ఎలా, ఏమనిపించింది? कैसे? अच्छा है. ఇది ऐसे खेलता क्या? क्या खेलता तू? बहुत सारा गेम खेलते हैं और घर में भी जाके खेलते हैं. घर में भी जाके खेलते, क्रिकेट खेलते. ठीक है. पता है दिया को पता है, शी इज एक्टर्स. इसका मूवीज देखते क्या? कौन सा मूवीज देखा तू? गन गन गन. गम गम गणेश देखा. कैसा देखा? कैसा देखा? अच्छा देखा? टीवी में देखा. अच्छा दिखा हो ना? हाँ. नाइस. गुड. థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దియా రెడ్డి. అండ్ ఐ హోప్ నిజంగా ఇంత మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలి. అండ్ ఆడియన్స్కి ఏమని చెప్తావు? ఆర్మీ వాళ్ళకి ఇంకా మోడీ గారికి డెలికేట్ చేస్తున్నాను ఈ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిన్ను కూడా ఇట్లానే సపోర్ట్ చేయాలి, బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయాలి. అండ్ నాకు డైలీ ప్రతి సినిమా చేసినప్పుడల్లా ఒక 1 hour ఇంటర్వ్యూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టాటా, సీ యూ, బాయ్ బాయ్.